ప్రతివాడు ఉంటాడు. సింహాసనం మెటీరియలిస్టిక్ కింద తప్ప ఉండదు. దీన్ని నేను పవన్ కళ్యాణ్ గారి ఆడియో ఫంక్షన్ ఒకటి చూసి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పిన మా ఆడియో ఫంక్షన్ అండి, తిరుపతిలో మా ఆడియో ఫంక్షన్ జరిగిందండి. ఆయన శేషు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ ఇచ్చారు. మంచి మనుషులు పైకి పవన్ కళ్యాణ్ గారు నాకు ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చారంటే హార్ట్ షోకి ఫంటాస్టిక్ పోయిందండి. పవర్ స్టార్ యాక్చువల్గా ఆయన ఫ్యాన్స్ ఫంక్షన్ కూడా కాదండి. ప్రభాస్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ యాక్చువల్ వస్తారంటే ఇది వస్తాక వాళ్ళు కాకుండా ఫంక్షన్ ఎంత ఫస్ట్ టైం చూస్తే ఇంత ఫాలోయింగ్ ఉందా, ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత ఫాలోయింగ్ ఉందండి. అప్పుడు కథ అనుకున్నప్పుడు సెకండ్ పార్ట్ లో మల్లారేడు పట్టాభిషేకం జరుగుతుంది, బాహుబలి ఆచార్య ఉంటాడు, ఏదో రకంగా వాడి తృప్తి ఉండదు, బాహుబలికి ఎక్కువ పేరు వస్తుంది అక్కడ అని మేము అనుకున్నాం. అది ఎగ్జాక్ట్ ఎలా చేయాలి మోడల్స్ ఆపరేట్ మనసులో లేదండి అప్పుడు. ఎందుకంటే చెయ్యదు, అట్లాంటి జరగాలి. ఇది చూసిన తర్వాత యాదృష్టిగా ఇంకొకటి చూశానండి. అసలు ఎడ్యుకేషన్ ఏంటి, ఆయన ప్రజలు ఉన్న అదేంటి, ఇది కదా కరెక్ట్ అనుకున్నాను. అలాంటి మనిషికి అసలు పెట్టించేది ఏంటంటే ఎందుకంటే అంత మంచి మనిషి పవన్ కళ్యాణ్ చాలా మంచి మనిషి అంటే నేను ఆయన క్యారెక్టర్ అంతే సినిమాను స్టార్ గా ఎంత ఇష్టపడతాను, బయట ఆయన క్యారెక్టర్ ఇంకా అంత ఎక్కువ ఇష్టం నాకు. పరిపూర్ణ కష్టపడుతున్నటువంటి మనిషి ఎవరంటే సినిమా ఫీల్డ్ ఆయనే కనిపిస్తారు నాకు, గుండె లోతుల్లోకి వెళ్ళిపోయి. సో అలాంటి మా అమరావతి బాబు అట్లాంటి మనిషి